వెల్కమ్ టు జేఆర్ విధాత న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్. ఈ రోజు మన ముందున్నారు కృష్ణారెడ్డి గురుస్వామి గారు. శబరిమల దర్శనం చేసుకొని రీసెంట్ గా వచ్చారు. ఇక్కడ మన స్టూడియోలో ఉన్నారు. శబరిమల పరిస్థితులను తెలియజేయడానికి గాను. నమస్తే స్వామి. స్వామి శరణం. స్వామి శరణం మల్లేశం స్వామి గారు. మీరు 14 సార్లు మాల ధరించి శబరిమల వెళ్ళొచ్చారు రీసెంట్ గా. ఎలా ఉన్నాయి అక్కడి పరిస్థితులు? ముందుగా అందరికీ జిఆర్ న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా స్వామి శరణం అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నేను గత 17 సంవత్సరాల నుంచి అయ్యప్ప శబరిమలకు దర్శనానికి వెళ్తున్నాను. అందులో 14 సార్లు నేను మాలధారణ చేసుకొని వెళ్ళాను. ఒక 3 సార్లు సివిల్ వెళ్ళాను. సో పరిస్థితులను చూసుకుంటే అప్పటికి ఇప్పటికి నేను మొదలుపెట్టిన 2009 సంవత్సరం నుంచి నేను మొదలుపెట్టాను మాల వేసుకోవడం. అప్పటి నుంచి పరిస్థితులు చాలా మార్పు ఉంది. పరిస్థితులు అప్పట్లో అన్ని ఫెసిలిటీస్ లేకుండే, బట్ ఇప్పటికి వచ్చేసరికల్లా చాలా పరిస్థితులు చాలా మారిపోయినాయి. అలానే క్రమక్రమంగా స్వాములు కూడా అయ్యప్ప మాలధారణ స్వాములు కూడా క్రమేపీ పెరుగుతూనే వస్తున్నారు, కానీ ఎప్పటికీ తగ్గలేదు. అది లక్షలకు మించిపోయి కోట్లలోకి వచ్చేసింది. ఓకే. సో ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ స్వాములు చాలా మంది పెరుగుతున్నారు. ఎవ్రీ ఇయర్ కన్యాస్వాములు అంటారు. ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళని కన్యాస్వాములు అంటారు. సో ప్రతి సంవత్సరం కన్యాస్వాములు అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా చేశారు ఏర్పాట్లు అనేది సంవత్సరానికి అది మెరుగుపరుస్తూనే వస్తున్నారు. కానీ ఇంకా అంటే స్వాములు పెరిగే ఏదైతే వ్యవస్థ ఉందో, అంటే అప్పటికి ఇప్పటికి పెరిగిన దానితో పోల్చుకుంటే ఇంకా అంతగనం అంటే ఎంత పెంచాలి, ఎంత అక్కడ ఏర్పాట్లు చేయాలనే దాంట్లో కొద్దిగా వాళ్ళు ఇంకా అక్కడికి మెరుగుపడలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే. మీరు ప్రారంభంలో వెళ్ళినతో పోల్చితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పరిస్థితులు అంటే మెరుగైనాయా లేదంటే ఇంకా? మెరుగైనాయి ఖచ్చితంగా. అప్పటికిప్పటికి 2009 నుంచి పోల్చుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2025లో చూసుకుంటే వసతులు అనేది చాలా బాగా చేశారు. కానీ ఇంకా ఇప్పుడు వేసుకునే స్వాములను చూసుకుంటే అంటే పోలిస్తే అప్పటికిప్పటికి అప్పుడు వేసుకున్నంత మంది జనాలకి ఎప్పుడైతే స్వాములు ఎంతమంది అయితే ఉన్నారో అప్పటికి ఇప్పటికి వచ్చే పెరిగిన సంఖ్యకు అక్కడ ఉన్న ఏర్పాట్లకు దాని తగ్గట్టు లేవు అనేది. అంటే ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, అసలు నిర్లక్ష్యం వహిస్తుందా? ఎందుకంటే ఎప్పటి నుంచో అక్కడ ప్రమాదాలు జరుగుతూ వింటున్నాం వార్త, కానీ ఎందుకు అంత తగినంత చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వం? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఒకటి వచ్చేసి కేరళ గవర్నమెంట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి కేరళ గవర్నమెంట్లో మనం గవర్నమెంట్ని దూషించడం అని అంటే గవర్నమెంట్ వచ్చేసి అక్కడ వచ్చేసి ఎప్పుడైనా సరే సిపిఎం గవర్నమెంట్ ఉంటుంది. బేసికల్గా వాళ్ళు కొంచెం నాస్తికులు. మనం కంపేరిటివ్ వేరే అదర్ పార్టీస్ చూసుకుంటే పినరాయి విజయన్ వాళ్ళు కొంచెం నాస్తికులుగా ఉంటారు. ఇక్కడ నుంచి దాదాపు ఇన్ని కోట్ల మంది దర్శించుకునే క్షేత్రం, కొన్ని వేల కోట్లలో వాళ్ళకు ఫండ్ వస్తుంది. అంటే వచ్చే స్వాముల నుంచి అయితేంది, ఇరుముళ్ళ నుంచి అయితేంది, వెళ్ళి భక్తులు సమర్పించుకునే కానుకల ద్వారా అయితేంది వాళ్ళకి. కానీ ఆ డబ్బునంతా ఖచ్చితంగా వాళ్ళు కనుక ఇదే ఏర్పాట్లకు పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. సో అదంతా పెట్టకుండా అదొక భాగం అయితే, రెండో భాగం ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి స్వాముల సంఖ్య చూసుకుంటే లక్షలలో ఒక రోజుకి వచ్చేసి అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసేది, అంటే అఫీషియల్గా వాళ్ళు ఆన్లైన్లో టికెట్స్ ఇచ్చేది ఒక 90,000 మందికి అఫీషియల్ చేస్తారు ఒక డే 24 అవర్స్ దర్శనానికి. సో అది కాకుండా అన్అఫీషియల్గా చాలామంది బుకింగ్స్ చేసుకోకుండా డైరెక్ట్ వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఒక్కో రోజు యావరేజ్ 3 లక్షల నుంచి 4 లక్షల మంది స్వాములు దర్శనం చేసుకుంటారు. సో ఆ 3-4 లక్షల మందికి 24 గంటల్లో 3-4 లక్షల మంది దర్శనం చేసుకోవాలంటే ఎలాంటి వసతులు అయితే కావాలో అలాంటి వసతులు అన్ని ఏర్పాటు చేయడంలో ఖచ్చితంగా కేరళ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. వైఫల్యం ఉందని చెప్పుకోవాలి. అయితే మరి ఎందుకు అక్కడ నిర్లక్ష్యం వహిస్తుంది? అక్కడ చెప్పనికి పైనుంచి కేంద్ర ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకోవడానికి వీలు లేదా? ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది? ప్రతి స్టేట్కి మనకి ఎలాగో తెలంగాణ మనకు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎలా తిరుమల మన తిరుపతి పుణ్యక్షేత్రం ఉందో దానికి ఒక బోర్డు అంటూ ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అని. అలాగే కేరళ టెంపుల్కి కూడా వాళ్ళకు కూడా ఒక బోర్డు ఉంటుంది. సో బోర్డు నిర్ణయాలు ఉంటుంది, దాంతోపాటు గవర్నమెంట్ నిర్ణయాలు ఉంటాయి. అంతేకాని నాకు తెలిసినంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం దాంట్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. బోర్డు సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. అక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఇలాంటి రక్షణ వ్యవస్థ కావాలి, చర్యలు తీసుకోవాలనే సలహాలు ఆదేశాలు ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అలాగనే భావించవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం పెరిగే సంఖ్యను అంచనా వేసుకోవాలి వాళ్ళు. సో ఈ సంవత్సరం ఇంతమంది ఒక రోజు వచ్చేసి సపోజ్గా 2 లక్షల మంది ఈ సంవత్సరం విజిట్ చేస్తున్నారంటే నెక్స్ట్ సంవత్సరానికి వచ్చేసరికి అది ఏంటంటే పెరిగిపోతుంది. 2 సంవత్సరాలు అనూహ్యంగా ఇటు 2 లక్షల నుంచి ఒక 3 లక్షలు ఒక రోజుకి వచ్చేసి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంతమందికి ఆ 1,00,000 మందికి అంటే ఆల్మోస్ట్ ఒక 50% పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలనేది వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోకపోవడం ఒకటి. సో అక్కడ ఇంకొకటి ఏంటి అంటే పార్కింగ్.
మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్ జర్నీ చేసి రైలు మార్గమే కావచ్చు, బస్సులలో ప్రయాణించే వాళ్ళు ఉంటారు, ఫ్లైట్లలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, సొంత కార్లలో వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ ఏంటంటే నీల్కల్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది, 14 కిలోమీటర్లు, పంబా నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ పార్కింగ్ వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేస్తాం. సో సొంత కార్లు ఉండి డ్రైవర్ ఉండే వాళ్ళని అట్లీస్ట్ పంబలో డ్రాప్ చేసేసి అక్కడికి పోయే వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది కూడా ఏర్పాటు చేయరు. అంటే వాళ్ళకి నిర్లక్ష్యం. ఓన్లీ కేరళ ఏదైతే కేరళ గవర్నమెంట్ బండ్లు ఉంటాయో వాళ్ళ గవర్నమెంట్ అంటే వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ బండ్లు ఉంటాయో వాళ్ళని ఒక్కళ్ళనే పంబ వరకు అలో చేస్తారు. మిగతా ఏ రాష్ట్రం బండ్లను కూడా వాళ్ళు పంబ వరకు అలో చేయరు. వాళ్ళు ఏంటంటే నీలకల్లోనే పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళ రాష్ట్ర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు బస్సెస్ పెట్టేసి ఆ బస్సెస్ త్రూ వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. సో అది ఒక రకమైన వాళ్ళకు ఇన్కమ్ జనరేషన్. అది ఉచితంగా ఉచితం కాదండి, అది ఛార్జ్ చేస్తారు. 80 రూపాయలు వన్ సైడ్ 14 కిలోమీటర్ పోవడానికి 80 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో అదేంటంటే వాళ్ళకు ఒక రకమైన ఇన్కమ్ జనరేషన్ అనుకోవాలండి. సో అది ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే దాని తగ్గట్టు ఇంత ఇన్కమ్ వస్తున్నప్పుడు గవర్నమెంట్కి దాని తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు తిరుమల దాన్ని మనం చేస్తున్నామంటే తెలుగు వాళ్ళకు ఎంతో ఏర్పాట్లు, అక్కడ ఏర్పాట్లు ఒకసారి పరిశీలిస్తే అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓకే, ఒక మన దేశం నుంచే వస్తారా అయ్యప్పమాల ధరించి? ఒకప్పుడు మన దేశం నుంచే ఉండే, ఇప్పుడు ప్రపంచంలో నలుమూలల నుంచి అన్ని దేశాల నుంచి అమెరికాలో ఈరోజు దగ్గర ఒక 100 మంది స్వాములతో వాళ్ళకి అయ్యప్ప పడి పూజ పెట్టారు మా దోస్తు వాళ్ళు. సో అంటే ప్రతి దేశంలో ఆస్ట్రేలియా నుంచి ఎవ్రీ ఇయర్ నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. అతను ఇక్కడికి వచ్చేసి ఒక 21 రోజులు, ఎక్కువ రోజులు ఉండలేక అతను అంటే అందరికీ జాబ్ దాంట్లో కూడా లీవ్ దొరకాలి కదా, ఒక 21 రోజులు ఇక్కడికి వచ్చేసి మాల వేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా చాలా మంది ఉన్నారు మన దగ్గరకు వచ్చేసే వాళ్ళు. వేరే దేశం వాళ్ళు కూడా వేసుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చేసి చూసాకల్లా ప్రత్యేకించి కర్ణాటక, తమిళనాడు, కేరళ, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల నుంచి మాక్సిమం మెంబర్స్ ఉంటారు. దాంట్లో వచ్చేసి ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 80% వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ నుంచే ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా తెలుగు వాళ్ళు అని చెప్తున్నారు స్వామి. మన తెలుగు వాళ్ళకు అక్కడ వివక్ష చూపిస్తున్నారు అంటే అక్కడ తెలుగు వాళ్ళను ప్రత్యేకంగా అక్కడ వివక్ష చూపించడం, దూషించడము, దర్శనం చేసుకునే సందర్భంగా అక్కడ రక్షణ వ్యవస్థ మరో విధంగా చూడడం, భక్తులు కూడా అక్కడ రాష్ట్రం వాళ్ళు కూడా వివక్ష చూపించే ప్రయత్నం జరుగుతుంది అనేది వింటున్నాం. ఖచ్చితంగా స్వామి, అది తెలుగు వాళ్ళ మీద అంటే ఈ ఒక రాష్ట్రంలోనే కాదు, కేరళనే కానీ తమిళనాడు మనం వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా కానీ అదే పరిస్థితి ఉంది. అక్కడ వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ పోలీసులు ఏమంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ 80% మన తెలుగు వాళ్ళే ఉంటారు. ఒకటి లాంగ్వేజ్, మన భాష వాళ్ళకి అర్థం కాకపోవటం ఒకటి, వాళ్ళ భాష మనకు అర్థం కాకపోవటం ఒకటి, అది ఒకటి ఉంటుంది. ఎవరైతే తెలుగు ఎక్కువ మాట్లాడి తెలుగు స్వాములు ఉంటారో వెళ్ళారో ఆ భాష అర్థం కాక వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోక మనం పోయేదాన్ని వాళ్ళు చాలా వివక్షతో చూస్తారు. అది ఖచ్చితంగా ఆ వివక్ష అనేది ఖచ్చితంగా కేరళ గవర్నమెంట్ పోలీసులలో ఉన్నది. మిస్కమ్యూనికేషన్ ద్వారానేనా లేదంటే ఉద్దేశపూర్వకంగా మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో ఉంది, అది తమిళనాడులో కూడా ఉంది, ఈవెన్ కర్ణాటకలో ఉంది, ఇక్కడ కేరళలో కూడా ఉంది. కేరళలో కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ మనం ముందుగా అనుకున్నట్టే ఏదైతే సిపిఎం గవర్నమెంట్ అక్కడ ఉందో వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళు నాస్తికంగా ఎక్కువ ఉంటారు. వాళ్ళు దేవుని మీద నమ్మకాలు ఇవన్నీ తక్కువ కాబట్టి వాళ్ళ కొంచెం క్రిస్టియానిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే వచ్చే స్వాములకు బాగా ఇబ్బంది పెట్టాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే మన బ్రెయిన్ ఈటింగ్ అమీబియా అని చెప్పేసి, సో అది నీళ్ళల్లో మునిగితే అది ముక్కుల ద్వారా కానీ చెవుల ద్వారా కానీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడతారని చెప్పేసి అది ఒకటి క్రియేట్ చేసినారు. అంటే అది లేదు అని కాదు, ఉంది, బట్ దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. అదే కొత్తగా వైరస్ గురించి కూడా వింటున్నాం, ఉన్నదానికి చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ ఎప్పుడైనా సరే. అంటే ఏదైనా ఉండొచ్చు, లేదు అని మనం కొట్టి పారేయడానికి లేదు, బట్ ఉన్నదానికి చర్యలు తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని స్వాములకు కూడా వచ్చే స్వాములకు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పి చేయటం వేరు. అంటే స్వాములు వైరస్ బారిన పడిన వాళ్ళు ఉన్నారంట చాలా మంది? ఖచ్చితంగా లేరని మనం చెప్పడానికి లేదు. అది కాకపోతే ఏంటంటే అది ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చిన అమీబియా అనేది ఇప్పుడు వచ్చిన వైరస్ ఏం కాదు, అది మామూలుగా ఉండే చలి ఎప్పుడైతే చలి తీవ్రత పెరుగుతుందో ఆటోమేటిక్గా ఈ అమీబియా అనేది గ్రోత్ అవుతుంది, చలి ద్వారా గ్రోత్ అవుతుంది. సో అది గ్రోత్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో వచ్చేసి లక్షల మంది ఒకటే దగ్గర నీళ్ళల్లో మునగటం వల్ల ఈ వైరస్ అనేది ఎక్కువ ఫాస్ట్గా వ్యాప్తి చెందడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంటువ్యాధిలాగా కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు వెళ్ళారు కదా స్వామి అక్కడికి, అక్కడ పంబాలో నది స్నానం చేశారా? అక్కడ నిజంగానే ఇక్కడ వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు? ఎలాగంటే స్వామి, అయ్యప్ప స్వామి మాలధారంలో 41 రోజులు ఏదైతే దీక్ష ఉందో దీక్షకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అలాగే పంబా నదికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. పంబా నది స్నానం అనేది అయ్యప్ప దీక్షలో ఒక ముఖ్య ఘట్టం, ప్రధానమైనది.
సో ఆ పంబా నది స్నానం చేస్తే మనం చేసిన పాపపుణ్యాలన్నీ మనం చేసిన పాపాలన్నీ కడిగిపోతాయి అనేది ఒక నమ్మకం అన్నట్టు అయ్యప్ప మాల. సో ఖచ్చితంగా అందరూ అయ్యప్ప మాలధారణ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పంబా నదికి వెళ్ళి పంబా నదిలో స్నానం చేసి వెళ్ళాలనేది ఒక ఆచారం. బట్ ఇలాంటిది క్రియేట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ రీల్స్ వచ్చినప్పుడు కొంతమంది డాక్టర్లే ప్రత్యేకంగా ఈ అమీబియా వస్తుంది మునగకండి అని చెప్పడం వల్ల భయపడుతున్నారు, కొంతమంది మునగడానికి సంకోచిస్తున్నారు. దానికి మళ్ళీ వ్యాధికి సంబంధించి వైద్య పరీక్షలు ఉన్నాయా అంటే వైద్యం అది సదుపాయం? ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబియా అంటే ఎలాంటి అంటే ఇది మనకు ఫ్లూ లాంటిది, జలుబు దగ్గు రావటము, శ్వాసకోశ ప్రాబ్లం రావటము అట్లాంటివి వచ్చేసి వాళ్ళు చనిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది చనిపోయారు అనేది అది అంటే గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినా కానీ కొంతమంది చనిపోయారు అనేది వార్తలు. సో దీంట్లో ఏంటి అంటే వాళ్ళు కనుక అంటే తెలంగాణ మన కేరళ గవర్నమెంట్ కనుక ముందే దానికి తగ్గట్టు చర్యలు తీసుకొని అంటే ప్రాపర్ వాటర్ ఫ్లో ఉండడం కానీ అక్కడ దానికి ఆ బ్యాక్టీరియాని చంపడం కోసం ఏదైనా కెమికల్స్ వాటర్లో కలపడం కానీ, మనం సపోజ్ బ్లీచింగ్ పౌడర్ వాడతాం మనం ఇక్కడ ఏమైనా రాకుంటున్నాను మురికి కాకుండా చూసుకోవడం, నీట్నెస్ మెయింటైన్ చేయడం లాగా ఇట్లాంటి ఏదైనా మెయింటైన్ చేసేస్తే అంటే అమీబియా పెరగకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది స్వాములు ఇప్పటికి కూడా ఇవేమి లెక్క చేయకుండా, ఎందుకంటే 41 రోజులు మనం దీక్ష చేసిన తర్వాత పంబలో మునగకుండా పోవడం ఎలా అని చెప్పేసి అనుకొని అందరూ ఆలోచించుకొని ఖచ్చితంగా అందరూ స్నానాలు ఆచరిస్తున్నారు. కాకపోతే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముక్కులోకి నీళ్ళు వెళ్ళకుండా, చెవులోకి నీళ్ళు వెళ్ళకుండా ముక్కు మూసుకొని మునగటం లాంటివి చేస్తున్నారు. కొంతమంది పక్కన కూర్చొని స్నానాలు చేయడం చేస్తున్నారు. కాకపోతే ప్రతి ఒక్క స్వామి ఖచ్చితంగా పంబా నదిలో మునిగే వెళ్తారు. పంబా నది స్నానం చేయకుండా ఎవరు కూడా శబరిమల యాత్ర పరిపూర్ణమైందని అనుకో. మన తెలుగు రాష్ట్రాలకు వైరస్ వ్యాపించిందా అంటే అక్కడికి వెళ్ళచ్చు? లేదు స్వామి, ఇప్పటివరకు అయితే అక్కడ కూడా ఇవ్వండి మనం అక్కడ కేరళ గవర్నమెంట్లో కూడా కొంతమంది పబ్లిక్ని మనం ఉన్న ప్లేస్లలో కానీ మనం ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ ఉన్న డ్రైవర్స్ని కానీ వాళ్ళని కూడా అనుకుంటే అలాంటిది ఏం లేదు స్వామి. అది కామన్గా ఎప్పుడు ఉండేదే. ఇది కొంచెం ఎక్కువ చేసి చూపిస్తున్నారు అనేది వాళ్ళ నుంచి విన్న వార్త. ఇది మన స్వాములకి ఇప్పటివరకు మనం చూసినంత వరకు అయితే మన వ్యవస్థలో ఎవరికి అలాంటి జరిగిందని అయితే మనం చూడలేదు. కాకపోతే అది ఉందన్నప్పుడు మనం చర్యలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మన లైఫ్ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే మనం లైఫ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది తీసుకుంటే మంచిది. స్వామి, ఇప్పుడు మీకు దర్శనం ఎంత సమయం పట్టింది? కొంతమంది 20 గంటలు అంటున్నారు, కొంతమంది 15 గంటలు మించి ఇంకా పై మించి అంటున్నారు. మీరు ఏ విధంగా దర్శనం చేసుకున్నారు? స్వామి, మేము వెళ్ళిన రోజు ఈ నెల 22వ తారీఖు రోజు మేము దర్శనానికి వెళ్ళాము. మేము పంబకు చేరుకునే టైంకి వచ్చేసి 6:30కు సాయంత్రం 6:30 మేము పంబకు చేరుకున్నాము. మాకు 8:30 నైట్ 8:30కు మాకు దర్శనం కూడా అయిపోయింది. అంటే 2 గంటల టైమే పట్టింది, కానీ అలా అని చెప్పేసి అందరికీ ఆ టైం పడుతుందని కాదు. ఈ నవంబర్ నెలలో ఏమైపోయిందంటే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కంప్లీట్గా టెంపుల్ క్లోజ్ చేసి ఉండేది. సో అన్ని రోజులు 16వ తారీఖు వరకు టెంపుల్ క్లోజ్ చేసి ఉండడం వల్ల 17వ తారీఖు రోజు ఏదైతే మన గుడి ఓపెనింగ్ జరిగిందో, గుడి ఓపెనింగ్ జరిగేసరికల్లా 17వ తారీఖు నుంచి 17, 18, 19, 20, 21 తారీఖు వరకు కూడా అనూహ్యంగా, ఎందుకంటే ఈ 16 రోజులు ఆగిపోయేసరికల్లా ఈ అంత స్వాములు ఆ రోజు పోవాల్సిన స్వాములందరూ కూడా ఈ డేట్లలో వచ్చేసరికల్లా వాళ్ళు ఏంటంటే ఏర్పాట్లు వచ్చేసి వాళ్ళు ఒక ఫిక్స్డ్గా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక 60,000 మంది, 70,000 మంది, 80,000 మంది ఒక రోజుకి అనుకోండి. అలాంటిది ఒక 4 లక్షల మంది, 5 లక్షల మంది ఒకటే రోజు వచ్చేసరికల్లా వాళ్ళకి తగిన ఏర్పాట్లు. సో 10 గంటలు, 15 గంటలు, 20 గంటలు, కొంతమందికి ఈవెన్ 48 గంటలు పట్టింది కూడా. సో 2 రోజులు కంప్లీట్గా లైన్లోనే ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో దానికి ఏంటంటే అది కేరళ శబరిమల యాత్ర అనేది అంటే ఈ పంబ నుంచి మనం ఎప్పుడైతే పోతామో అది అన్ప్రెడిక్టబుల్. అసలు మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేం. ఏ తారీఖు రోజు ఎంతమంది వస్తారనేది అది ప్రెడిక్ట్ చేయలేం, ఊహించలేము అన్నట్టు. ఎందుకు అనంటే వాళ్ళు ఆన్లైన్లో ముందరనే పెట్టేసేస్తారు. ఒక 70,000 మందికి దర్శనం కోసం అని చెప్పి ఆన్లైన్ టికెట్లు ఇస్తారు. ఒక 20,000 మందికి ఇలా తెలియకుండా అనుకోకుండా వస్తారు కాబట్టి ఒక 20,000 మందికి ఆఫ్లైన్లో ఇస్తారు టికెట్స్. అక్కడనే పంబా గణపతి దగ్గర ఆఫ్లైన్లో టికెట్స్ ఇస్తారు. మొత్తం వ్యవస్థ ఏంటంటే 1,00,000 మందికి ఏర్పాట్లు చేసుకుంటారు వాళ్ళు. సో అలా కాకుండా దానికి మించి వచ్చినప్పుడు ఏమైందంటే ఇలాగే దర్శనానికి టైం పట్టే ఛాన్సెస్. మరి ఇప్పుడు ఆ మించి వచ్చిన వాళ్ళకు టికెట్ వీళ్ళు ఇవ్వరు కదా, అయినా కూడా టికెట్లు ఉండవు. దర్శనం చేసుకోవచ్చు కానీ దానికి ఏమైందంటే క్యూ లైన్ పెరిగిపోతుంది. వీళ్ళకి ఆన్లైన్ ఉన్న వాళ్ళని క్యూలో వదిలేస్తారు, మిగతా వాళ్ళని వెయిటింగ్లో పెట్టేస్తారు. ఆ వెయిటింగ్ పెట్టడం వల్ల ఎందరు వచ్చేసరికి ఏమైపోతుందంటే కింది నుంచి ఏదైతే 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందో పంబాదం దగ్గర నుంచి మనకు సన్నిధానం చేరుకోవడానికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టెన్స్లో మొత్తం క్యూ లైన్లో ఆపేసి ఎక్కడ లైన్లో అక్కడ ఆపేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు తిరుమలలో వచ్చేసి మనకు మొత్తం దాని కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మనకు అక్కడ కంపార్ట్మెంట్స్ లేకపోవడం వల్ల మనం నడిచే దారిలో ఆగాలంటే మెట్ల పైన ఊరికే కూర్చోవాలంటే వర్షం వచ్చినా ఏది వచ్చినా అంటే దీంట్లో చాలా వ్యవస్థలు ఉంటాయి. ఒక 24 గంటలు మనం మలమూత్ర విసర్జన కానీ ఏది చేయాలన్నా కొంచెం కష్టం. స్వాములు ఎలా ఉంటారు 41 రోజు దీక్షలో ఈవెన్ మనం టాయిలెట్కి వెళ్ళినా కానీ మనం కాళ్ళు కడుక్కోవాలి.
ఇంకో శరణానికి పోయినప్పుడు మనం కంపల్సరీ స్నానం చేయాలి. ఇవన్నీ ఉంటాయి. దట్టు ఇరుముడి ఉంటుంది నెత్తిన. సో మనం ఎక్కడ పడితే అక్కడ ఇరుముడి దించడానికి లేదు. ఖచ్చితంగా ఒక కన్యస్వామి ఉన్నా, గదస్వామి ఉన్నా, కత్తిస్వామి ఉన్నా కానీ వాళ్ళు ఏంటి అంటే ఒక గురుస్వామి ఆధ్వర్యంలోనే వాళ్ళ గురుస్వామి చేతుల మీదుగానే వాళ్ళకి ఇరుముడి దించాలన్నా, ఇరుముడి ఎత్తుకోవాలన్నా వాళ్ళ గురుస్వామి కంపల్సరీ ఉండాలి. సో అన్ని టైమ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇవన్నిటికీ ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా ఇంకా మెరుగుపరచుకోవాలి. కేరళ గవర్నమెంట్ ఏంటంటే ఇంకా మెరుగుపరచుకొని ఏర్పాట్లు అనేది ఇంకా చాలా మంచి ఏర్పాట్లు చేస్తే స్వాములకు ఇబ్బంది లేదు. దర్శనానికి వెళ్ళే సమయంలో తగిన సౌకర్యాలు లేవంటారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా లేవు. ఎందుకంటే మనకు ఇంతమంది వ్యవస్థ అంటే పెరిగిన కొద్దీ అప్పుడున్న దానికి అప్పుడున్న ఏర్పాట్లు వేరు. ఇప్పుడు పెరిగే రద్దీని దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని తగ్గట్టు ఏర్పాట్లు అనేది చేయాలి. కానీ అంత ఏర్పాట్లు చేయలేదనేది మేము అనుకుంటున్నాం. స్వామి, ఇప్పుడు ఇరుముడి అంటే అయ్యప్ప మాలకు సంబంధించి అది ప్రధానంగా మనం ఇంపార్టెన్స్ ఇస్తాం కదా, అలాంటిది అక్కడ ఫ్లైట్లో అనుమతించలేదని విన్నాము. ఎందుకు అసలు? స్వామి, అయ్యప్ప మాలధారంలో మనకు 41 రోజుల దీక్ష ఎంత ప్రధానమో, పంబా నది ఎంత ముఖ్యమో, అలాగే మనం అంటే అయ్యప్ప స్వామి ఎక్కడికైనా ఏ దేవునికైనా మనం ఒక నైవేద్యం మనం దీక్ష చేసాము. దీక్ష చేసిన తర్వాత మనం దేవునికి సమర్పించుకునే నైవేద్యం ఏదైతే ఉందో ప్రసాదం అంటాం. సో ఈ ఇరుముడి అనేది చాలా ముఖ్యమైనది. మనం 41 రోజులు చేసిన దీక్ష తర్వాత మనం కొబ్బరికాయలలో నెయ్యి నింపుకొని మన కోరికలు ఏదైతే కోరుకుంటున్నామో, స్వామి నేను 41 రోజులు కఠినమైన దీక్ష చేశాను, నేను కఠినమైన బ్రహ్మచర్యం చేశాను, 41 రోజులు చెప్పులు లేకుంటున్నాను, ఏకభుక్తం తిన్నాను, ఇవన్నీ అంటే నిత్య బ్రహ్మచర్యం తీసుకొని 41 రోజులు దీక్ష చేసిన తర్వాత నేను నీ దగ్గరికి నెయ్యిని నింపుకొని ఇరుముడిగా కట్టుకొని ఇరుముడిని తీసుకొచ్చేసి నీకు సమర్పిస్తామని. అది చాలా పవిత్రమైంది అన్నట్టు. ఈ 41 రోజుల దీక్ష ఎంత పవిత్రమో దానికి ఈ ఇరుముడి అనేది అంతకంటే పవిత్రమైంది అన్నట్టు. సో అది తీసుకెళ్ళి మనం అక్కడికి పోయిన తర్వాత సన్నిధానంలో 18 అంబడికి 18 బంగారు మెట్లు ఏదైతే ఉంటుందో ఆ మెట్లు ఎక్కేసి ఆ తర్వాత దేవుని దర్శనం చేసుకొని అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఇరుముడి అనేది అక్కడ సమర్పిస్తాం. ఆ నెయ్యి తీసి నెయ్యి మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయల నుంచి నెయ్యి తీసి అది స్వామివారి అభిషేకానికి పెడతాం. సో అంత పవిత్రమైంది అది. మనం చాలా పవిత్రంగా భావిస్తాం. అది మనం నెత్తిన ఇరుముడి అనేది మన నెత్తిపైన శిరస్సు పైన ధరించి మనం తీసుకొని వెళ్తాం. సో ఇలా ఏంటంటే మనకున్న వ్యవస్థలో టైం అనుగుణం అనుకోవచ్చు. కొంతమందికి ట్రావెల్ చేయడానికి అందరూ అన్ని ఫెసిలిటీస్లో అంటే ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, బస్సులో వెళ్ళే వాళ్ళు ఉంటారు, మన సొంత వెహికల్లో వెళ్ళే వాళ్ళు, అలాగే ఫ్లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఫ్లైట్స్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇంతకుముందు ఏంటంటే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మనకు క్యాబిన్ బ్యాగేజ్లో మనం ఏదైతే మనం హ్యాండ్ బ్యాగేజ్ తీసుకెళ్తామో అది క్యాబేజ్ బ్యాగ్. సో మనం ఇరుముడి అనేది శిరస్సు పైన పెట్టుకొని ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మన క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత క్యాబిన్లో దించేసి క్యాబిన్లో మనం పవిత్రంగా పెట్టుకొని మళ్ళీ దిగేటప్పుడు మనం అది పెట్టుకొని వచ్చేవాళ్ళం. ప్రస్తుతం గవర్నమెంట్ అది చెప్పడానికే దానికి రీజన్స్ ఏమీ లేవు. వాళ్ళు ఇంతవరకు దానికి ప్రాపర్ గైడ్లైన్స్ అని ఇవ్వలేదు, రీజన్ ఎందుకని కూడా చెప్పలేదు. కానీ క్యాబిన్లోకి మేము అలౌ చేయము, మీరు దాన్ని చెక్ ఇన్ బ్యాగేజ్లో వేయాలి. చెక్ ఇన్ బ్యాగేజ్లో వేస్తే ఇంత పవిత్రంగా తీసుకునే మనం పవిత్రంగా భావించే ఈ మా ఇరుముడి ఏదైతే ఉందో దాన్ని మనం దీంట్లో చెక్ ఇన్లో వేసినప్పుడు ఏమవుతుందంటే సూట్ కేసులు హ్యాండిల్ చేసే వాళ్ళు మనం చూస్తాం. వాళ్ళు ఇసిరేయటం కానీ, వాళ్ళు చెప్పులు వేసుకొని దాన్ని తొక్కడం కానీ, దాన్ని తీసుకెళ్లేటప్పుడు కానీ చెప్పులు వేసుకొని చేయడం కానీ. ఎందుకంటే మనం ఈ 41 రోజుల దీక్షలో కనీసం ఎవరైనా సరే మాలలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తే ఈవెన్ పక్కన నడిచే స్వాములు కానీ ఎవరైనా ఉన్న చెప్పులు వేసుకునే స్వాములు కనీసం స్వామి దగ్గరికి రావడానికి కూడా ఆలోచిస్తారు. సో అంత పవిత్రంగా భావిస్తారు. అంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామినే చూసుకుంటారు మాల వేసుకున్న స్వాములు. సో అలాంటప్పుడు వాళ్ళు ఈ ఇరుముడిని తీసుకెళ్ళి వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు బూట్లలో ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు బూట్లలో ఉండడం, వాళ్ళు చెప్పులు వేసుకొని దాన్ని హ్యాండిల్ చేయడం కానీ, దాన్ని తొక్కడం కానీ, దాన్ని ఇసిరేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్, ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది మొత్తం ఎయిర్పోర్ట్ అథారిటీస్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా క్యాబిన్లోకి అలౌ చేసేది ఇంతకుముందు ఎలాగైతే అలౌ చేస్తున్నారో అలాగే అలౌ చేయాలనేది ఖచ్చితంగా అందరు స్వాముల దగ్గర నుంచి అది విజ్ఞప్తి అనుకోవాలి, దాన్ని రిక్వెస్ట్ అనుకోండి. అది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చాలా ఇబ్బంది. ఇరుముడి అనేది చాలా పవిత్రమైనది. ఈసారి అయితే ఆపేసారు, ప్రెసెంట్ అయితే ఆపేసినారు స్వామి. మొన్న వైజాగ్లో ఆపేశారు, కొన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా కొంతమందిని ఆపారు, అందరిని ఆపలేదు. కొన్ని ఎయిర్వేస్ ఆపేస్తున్నాయి, కొన్ని ఎయిర్వేస్ అలౌ చేస్తున్నారు. సో అలా కాకుండా ప్రతి ఎయిర్వేస్ కూడా ఖచ్చితంగా అది అలౌ చేయాలి. చాలామంది వైజాగ్లో కూడా స్వాములను ఆపేసినప్పుడు వాళ్ళు ధర్నా కూడా దిగినారు, ఎంత ప్రయత్నించినా కానీ ఒప్పుకోలేదు. ఆప్షన్ లేదు, లాస్ట్ మినిట్లో ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు ఎందుకంటే అన్నిటి దర్శనానికి బుక్ చేసుకొని ఉంటారు. వాళ్ళది 41 రోజుల దీక్ష అంతా అయిపోయిన తర్వాత ఇరుముడి మనం సమర్పించినప్పుడే మన దీక్ష అనేది పూర్తవుతుంది. సో ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి ఆప్షన్ లేక ఈవెన్ సెక్యూరిటీ దాంట్లో చెక్ ఇన్ బ్యాగేజ్లో కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. బట్ తప్పక వేసినారు అన్నట్టు. కానీ అలా చేయటం అనేది దానివల్ల ఇన్ని కారణాలు ఉన్నాయి. ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, మీరేమన్నా
అన్ఆథరైజ్డ్ థింగ్స్ దాంట్లో తీసుకెళ్తున్నారు అనడానికి మనం ఏం తీసుకెళ్ళాం. ఒక 2 నేతి కొబ్బరికాయలు తీసుకెళ్తాము, ఒక చిన్న ఇరుముడి కిట్ ఉంటుంది, దాంట్లో కూడా అగరబత్తీలు, మన సెంటు బాటిల్ అవి ఉంటాయి, 2 జాకెట్ ముక్కలు ఉంటాయి, కొన్ని బియ్యం ఉంటుంది. సో ఇవి దీంట్లో మనకు హాని కలిగించే కానీ ఏమైనా ఇబ్బంది పెట్టే కానీ ఎలాంటి దాంట్లో లేవు. కాబట్టి దాన్ని క్యాబిన్ బ్యాగేజ్లో ఎందుకు అలో చేయట్లేరు అనేది కూడా గవర్నమెంట్ చెప్పాలి. అండ్ మోరోవర్ సెంట్రల్ గవర్నమెంట్లో మనకు బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు హిందువులు అంటే అత్యంత గౌరవం, హిందుత్వం కోసమే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్గా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. స్వామి, ఈ సంవత్సరము అయ్యప్ప టెంపుల్ ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది స్వాములందరూ దర్శనం చేసుకోవడానికి? అదేవిధంగా పెద్ద పాదము ఎప్పుడు ప్రారంభమవుతుంది? స్వామి, దీంట్లో మండల పూజ అంటుంది. ఇప్పుడు మనం మొన్న నవంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు టెంపుల్ క్లోజ్ అయిపోయిన తర్వాత 17వ తారీఖు నుంచి మండల పూజ అని జరుగుతుంది. 17వ తారీఖు నుంచి డిసెంబర్ 27వ తారీఖు వరకు మండల పూజలు జరుగుతుంది. సో మండల పూజకు ఓపెన్ అయిన 27వ తారీఖు వరకు కూడా టెంపుల్ ఓపెన్ ఉంటుంది. సో ఈ టైంలో 17వ తారీఖు నుంచి డిసెంబర్ 27వ తారీఖు వరకు మామూలు సాధారణ దర్శనాలన్నీ జరుగుతాయి. చిన్న పాదమే జరుగుతుంది. చిన్న పాదం అంటే పంబ దగ్గర నుంచి మనం ఏదైతే సన్నిధానం చేరుకుంటామో అది వచ్చేసి చిన్న పాదం అంటాం. చిన్న పాదం అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఎవరికైనా సరే చిన్న పాదం నుంచి నడక మార్గం తప్ప వేరే లేదు. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, ఇంకా ఏదైనా వ్యవస్థ ముసలి వాళ్ళు అట్లాంటి వాళ్ళు వెళ్ళలేని ఒక డోలా అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు మోసుకొని వెళ్ళిపోతారు, తీసుకొని వెళ్తారు. అదొక భాగం. అయితే 27వ తారీఖు నుంచి ఒక 3 రోజుల వరకు టెంపుల్ క్లోజ్ చేస్తారు. చేసిన తర్వాత 31వ తారీఖు మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారు. డిసెంబర్ 31కి ఓపెన్ చేస్తారు. ఆ రోజు నైట్ నుంచి డిసెంబర్ 31 నైట్ నుంచి పెద్ద పాదం స్టార్ట్ అవుతుంది. పెద్ద పాదం వచ్చేసి మనకు ఎరిమేల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎరిమేల్ నుంచి మళ్ళీ పంబానదికే వస్తారు. పంబానదికి వచ్చి పంబానది నుంచి మళ్ళీ చిన్న పాదం అనేది ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయాల్సింది. 41 రోజులు దీక్ష ఎవరైతే చేస్తారో, ఈవెన్ సివిల్ అయినా సరే 41 రోజులు దీక్ష చేసిన వాళ్ళైనా ఖచ్చితంగా పంబానది దగ్గర నుంచి వెళ్ళాల్సింది. సో ఎరిమేల్ నుంచి చేసే దాన్ని వచ్చేసి పెద్ద పాదం అంటాం. పెద్ద పాదం ఎరిమేల్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఆ 31వ తారీఖు రోజు నైటు ఒక ఏనుగును వదులుతారు. ఆ ఏనుగు ఏ బాటలో అయితే వెళ్తుందో అదే బాటలో స్వాములందరూ ప్రయాణం చేస్తారు. ఆ బాటని పెద్దపాదం బాటంగా. సో ప్రతి సంవత్సరం అది కొంచెం మార్గం మారుతుంది. అది కంప్లీట్ అడవిలో ఉంటుంది. ఎలాంటి రోడ్డు మార్గం ఇంకా ఏముండదు, అడవిలోనే ఉంటుంది. అడవిలోనే పెద్దపాదం చేసుకుంటూ ఆ 31వ తారీఖు నుంచి మనకు సంక్రాంతి, మనకు జ్యోతి దర్శనం ఏ రోజైతే అవుతుంది, జ్యోతి దర్శనం వరకు 15వ తారీఖు మకర సంక్రాంతి వరకు, మకర జ్యోతి చూసేంత వరకు కూడా పెద్దపాదం అనేది జరుగుతుంది. తర్వాత పెద్దపాదం అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు పూజలు జరుగుతాయి. మనకు జనవరి 17వ తారీఖు నుంచి మళ్ళీ టెంపుల్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ క్యాలెండర్ ఓపెన్ చేస్తారు. నెలలో ఒక 5 రోజులు 6 రోజులు అలా టెంపుల్ ఓపెన్ చేసి ఉంటారు. మామూలుగా రెగ్యులర్గా ఓపెన్ ఉండదా? లేదు, మంత్లీ ఒక 5 days 6 days ఓపెన్ చేసి ఉంటారు. మిగతా రోజులంతా క్లోజ్. ఈ జ్యోతి వెలిగించడం అనేది అది చివరి రోజా దర్శనానికి, లేదా అది వచ్చి మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి సాయంత్రం మకర జ్యోతి దర్శనం అనేది మనం అయ్యప్పని నమ్మి మన అయ్యప్ప మనకు దర్శనం ఇచ్చేది మకర జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారు. మనం మకర సంక్రాంతి రోజు మనకు జ్యోతి రూపంలో మనకు అయ్యప్ప దర్శనం. స్వామి, చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు మొదటిసారిగా అయ్యప్ప మాల ధరించడానికి గల కారణం, ఎందుకు ధరించాలనిపించింది మాల? ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువగా పెరుగుతున్నారు మాల ధరించడానికి గాను భక్తులు. ఇంత పెరగడానికి గల కారణాలు ఏంటి? స్వామి, నేను 2009లో ఫస్ట్ టైం నేను కన్యాస్వామి గారు 2009లో నేను మాల ధారణ చేశాను. అంతకంటే 3 సంవత్సరాల ముందు నుంచే మా పెద్దన్నయ్య, రెండో అన్న, ఇద్దరు మాలధారణ చేసేవాళ్ళు. వాళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళ ఇరుముడి కట్టుకునేది, ఇరుముడి రోజు ఒక పండగలా చేసుకుంటారు ఇరుముడి అనేది. చాలా భక్తి శ్రద్ధలతో 41 రోజులు ఏదైనా దీక్ష చేసిన తర్వాత ఇరుముడి అనేది అందరూ మన బంధువులందరినీ పిలుచుకొని, మన చుట్టుపక్కల వ్యవస్థ అందరిని పిలుచుకొని ఒక ఇరుముడిని ఒక పండగలాగా చేసుకొని ఇరుముడి కట్టుకొని వెళ్ళడం. సో అది చూసినప్పుడు కూడా నన్ను అంటే మా స్వాములు మాతో పాటు అంటే మా అన్న వాళ్ళ దోస్తులు అందరూ కలిసి ఎవరైతే వేసుకున్నారు వాళ్ళు చాలాసార్లు అడిగినప్పుడు నేను అనుకున్నాను, అయ్యప్ప స్వామి మాలధారణ అంటే అంత సాదాసీద విషయం కాదు. ఎంతో కఠినమైన నియమాలు ఉంటాయి, అవన్నీ ఉండాలి. ఎస్పెషల్లీ ఏంటంటే బ్రహ్మచర్యం, కఠిన బ్రహ్మచర్యం. సో నాకు అప్పుడు ఐఎమ్ జస్ట్ మ్యారీడ్. ఆ వయసులో నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. అయ్యప్ప దీక్ష కావాల్సింది ఏంటంటే నిగ్రహం, కఠిన బ్రహ్మచర్యం. 41 రోజులు కఠిన బ్రహ్మచర్యంతో ఉండాలి. మనసులో కూడా ఎలాంటి కోరికలు కలగకుండా ఉండాలి. నిత్యం మనం చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు, నిత్యం అబద్ధం ఆడకుండా, దుర్భాషలు ఆడకుండా ఉండాలి. సో అన్నీ అంటే ఆ సర్వేంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ చేసుకోవడం అనేది సర్టెన్ ఏజ్లో కొంచెం కష్టమైన విషయం. సో నన్ను ఫస్ట్ అడిగినప్పుడు నేను లేదు స్వామి, నాకు కాదు, నేను వేసుకోలేనులేండి స్వామి, అంత చెయ్యాలి అంటే కొంచెం కష్టమే అన్నట్టుగా ఉన్నాను. బట్ అయ్యప్ప అనుగ్రహం లేకుండా ఎవరికి కూడా మాల వేసుకోవడం అనేది జరగదు. ఇది నిత్య సత్యం. చాలామంది అనుకుంటారు ఏదో సమాజంలో అంటే చెడు గుణాలను పోగొట్టుకోవడం కోసం అయ్యప్ప దీక్ష చేస్తారని. ఆ చెడు గుణాలు పోగొట్టుకోవాలని అయ్యప్ప దీక్ష చెయ్యాలన్నా కానీ
అయ్యప్ప దగ్గర నుంచి పిలుపు రావాలి ఖచ్చితంగా. సో ఆయన అనుగ్రహం లేకుండా ఎవరి వల్ల సాధ్యం కాదు. అది సత్యం. చాలామంది అనుకుంటారు ఉట్టిగా వీళ్ళు ఏందో వేసుకున్నారు, ఏదో తాగుడు మానేయడం కోసం చేసుకున్నారు అనేది, అంటే అంత జనాల్లో కొంతమంది అపోహ. కానీ ఖచ్చితంగా వాళ్ళు వేసుకున్నారు అంటేనే వాళ్ళకి అయ్యప్ప దగ్గర నుంచి అనుగ్రహం దొరికింది, అనుగ్రహం పొందినారు కాబట్టి వాళ్ళు వేసుకుంటున్నారు అనేది మా నమ్మకం. అది విశ్వాసం. ఆ విశ్వాసం ఉంది కాబట్టినే ఈరోజు ఇంతమంది పెరిగిపోతున్నారు. అయ్యప్పని ఏంటంటే మనం కలియుగ దైవంగా కొలుస్తాం. సో ఈ కలియుగంలో కూడా ఇంతమంది వేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ అయ్యప్ప మీద ఉన్న నమ్మకం అన్నట్టు. మళ్ళీ చలికాలంలోనే అయ్యప్ప మాల ధరిస్తుంటారు. ఖచ్చితంగా చలికాలం, ఎందుకంటే మన కార్తీక మాసం ఇప్పుడు మకర జ్యోతికి అనేది మనకు 41 రోజులు మకర జ్యోతి టైంకి వెళ్ళాలనేది. సో మనం కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా చూస్తాం. శివుని మాసం, అయ్యప్ప తండ్రి అయినటువంటి శివుని మాసం కాబట్టి శివుని మాసంలో ఖచ్చితంగా మాలలో ఉండాలి. ఎలాగో మాలలో లేకున్నా చాలామంది 90% కార్తీక మాసంలో అన్నిటికీ దూరంగా ఉండి పొద్దున్నే లేచి 4 గంటలకి దీపాలు వెలిగించడం అన్ని చేస్తారు. కాబట్టి ఎస్పెషల్లీ మన తెలుగు స్వాములు అంటే కేరళ వాళ్ళతో కంపేర్ చేస్తే మన తెలుగు స్వాములు మాత్రం కార్తీక మాసం అనేది కంప్లీట్గా దీన్ని అంటే ఒక పుణ్యమైన మాసంలాగా తీసుకొని ఆ మాసంలో వేసుకోవడానికి చూస్తారు. సో ఈ 41 రోజులు స్టార్ట్ చేసుకొని కొంతమంది దసరా అయిపోయిన తర్వాత దీపావళి నుంచి మొదలు పెట్టేసుకొని సంక్రాంతి వరకు కంటిన్యూ చేసేవాళ్ళు. 108 రోజులు మాల వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. 41 రోజులు అనేది ఏంటంటే మనకు మండల కాలం వచ్చేసి 41 రోజులు కాబట్టి మన శరీరంలో ఎవరికైనా సరే శరీరం సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది మాలలో 41 రోజులు ఏంటి అనేది. సైంటిఫికల్గా కూడా మనం ఒక 41 రోజులు మన కంప్లీట్ సిస్టమ్ చేంజ్ అయిపోతే ఈవెన్ బ్లడ్ కూడా చేంజ్ అవ్వడానికి 41 రోజులకు మన బ్లడ్ కూడా రీసైకిల్ అవుతుంది. సో మనం తీసుకునే శాకాహారం అయితేంది, మనం తీసుకునే చన్నీటి స్నానం అయితే ప్రతిదానికి ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది. సో చన్నీటి స్నానం చేయటం ఉదయం సంధ్య వేళల మనం సూర్యోదయం కంటే ముందరనే స్నానం చేసి చన్నీటితో స్నానం చేసి పూజ చేసుకోవడము, సాయంత్రం అలాగే సూర్యోస్తమం అయిన తర్వాత మళ్ళీ చన్నీటి స్నానం చేసుకోవడం, పూజ చేసుకోవడం. సో ఇవన్నీ ఏంటంటే ఒక మన క్రమశిక్షణకు మారిపోయారు అన్నట్టు. అయ్యప్ప అంటే క్రమశిక్షణ. దానికి తోడు ముఖ్యంగా చెప్పాల్సిన అయ్యప్పకి ఇంతమంది భక్తులు పెరగడానికి కూడా ఒక కారణం ఉంటుంది మన తెలుగులో. దీంట్లో కుల మతాలు అనేది ఆస్తి భేదాలు ఏమి లేవు. వీడు ఉన్నవాడు వీడు లేడవాడు అనేది ఏమి లేదు. ఎవరి అయినా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఏదైనా సరే అయ్యప్ప దీక్షలో ఉన్నాడు అంటే స్వామి అనే సంబోధిస్తారు. స్వామి అని సంబోధించి మనం పక్కన కూర్చొని మనం సాంపక్తి భోజనం చేస్తాం. సో ఎవరు కూడా స్వామిని ఇదే కులం అని ఎవరు అడిగేవారు ఉండరు. ఈ కులం స్వామి అని చెప్పేసి కులంతో ప్రస్తావన చేసేవాళ్ళు ఉండరు. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఏది ఉండదు. అలాంటి భావన సమాజంలో అన్నిట్లో రావాలని కోరుకుంటాం. మేము అయ్యప్పగా కోరుకునేదంటే అయ్యప్ప దీక్ష చేయడంలో కోరుకోవడం ఏంటంటే ఇలాంటి భావన ఎప్పుడు కూడా అందరిలో ఎప్పుడు ఉండాలని, అది ఉన్నప్పుడే అయ్యప్ప ఒక కరుణ ఉంటుంది. ఇంకొకటి స్వామి ఇప్పుడు కన్యాస్వాములు చాలా మంది కన్యాస్వాములు చేసుకుంటున్నాం. సో ఒకప్పుడు నేను మాల వేసుకున్నప్పుడు మా పెద్దన్నయ్య సోమిరెడ్డి గురుస్వామి మాకు గురుస్వామి, మా అన్న యాగిరెడ్డి గురుస్వామి గారు, రవీందర్ రెడ్డి గురుస్వామి గారు మాకు అప్పుడు గురుస్వామిగా ఉంటారు. సో వాళ్ళకు వచ్చేసి వాళ్ళు వేసుకున్న దానికంటే ముందల వాళ్ళకు రమణ గురుస్వామి అని చెప్పేసి మనకు హరిహర కళాక్షేత్రంలో రమణ గురుస్వామి ఉంటారు. అప్పుడు ఉన్న గురుస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇష్టం స్వామి అంటే అదొక తప్పులాగా భావించొద్దు. బట్ ఇవాళ తెలిసి తెలియక గురుస్వాములు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పే నియమాలు, వాళ్ళు పాటించే పద్ధతులు కొన్ని కన్యస్వాములకు చెప్పేదాంట్లో అంటే కన్యస్వాములు కూడా అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి చాలా వ్యత్యాసం. మేము కన్యస్వాములు ఉన్నప్పుడు గురుస్వాములు ఏది చెప్తారు చేయాలి. ఖచ్చితంగా పూజలు ఉంటే కంపల్సరీ డైలీ పూజ అటెండ్ కావాలి. మనం పొద్దున్నే మన సన్నిధానంలో పూజ చేసుకున్న తర్వాత మనం దేవస్థానం దర్శనం చేసుకోవడం కానీ, ఎక్కడ పడి పూజ ఉందని పడి పూజకి వెళ్ళడం కానీ, అక్కడికి పోయి కంపల్సరీ తీర్థ ప్రసాదాలు తీసుకోవడం కానీ, అక్కడ ఆహారం కానీ భిక్ష కానీ పెట్టినా తీసుకోవడం కానీ అది జరిగేది. ఇప్పుడు వచ్చేసరికల్లా వ్యవస్థలు ఎట్లా అంటే కన్యాస్వాములు కొంచెం స్వామి మా డ్యూటీలు ఉన్నాయి, మేము పోలేము, మేము టైం ఇవ్వలేము, దీక్ష తీసుకుంటామని టైం కాదు. మనం దీక్ష తీసుకుంటున్నాం అన్నప్పుడే 41 రోజులు మనం దేవునికి మనం సమర్పించుకోగలుగుతాం. 41 రోజులు నేను నీకు నీ దీక్షలో ఉండగలుగుతున్నానంటే అలా పూజలు అటెండ్ కావడం మోస్ట్ ఇంపార్టెంట్. మనకు పూజ. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో కూడా వాళ్ళు కూడా స్వామి మాల ధరించేది, కానీ ఈ మధ్య పోలీస్ శాఖ ఒక ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే వాళ్ళు బూట్లు ధరించకుండా డ్యూటీలో విధులు నిర్వహించకూడదు, యూనిఫామ్ లేకుండా డ్యూటీకి రాకూడదని మీరు మాల ధరించాలంటే సెలవులు తీసుకొని మాల ధరించాలని ఒక కొత్తగా తీసుకొచ్చింది. ఎందు గురించి స్వామి? వాళ్ళకు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఇప్పుడు ప్రతి దాంట్లో వాళ్ళకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ ఉంది స్వామి, స్కూళ్ళలో కూడా మనం తప్పు పట్టడానికి అంటే దీంట్లో 2 వ్యవస్థలు ఉంటాయి స్వామి. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, దీంట్లో 2 కోణాల్లో చూడాలి స్వామి. స్కూళ్ళకు అలో చేయట్లేరు అనగానే మనం ఇమీడియట్గా రియాక్ట్ కావడంలో కూడా తప్పు స్వామి. ఎందుకంటే స్కూల్లో ఇప్పుడు దీంట్లో
కఠిన బ్రహ్మచర్యం ఎంత ఇంపార్టెంటో కొన్ని ఉంటాయి. మనం స్త్రీలకు అంటే ఒక స్కూల్ పోయినప్పుడు అందరూ ఒకే దాంట్లో ఉంటారనే గ్యారంటీ ఉండదు. అంటే టీచర్లు ఉంటారు, తోటి విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు ఇబ్బంది ఉన్న రోజుల్లో స్వాములు అంటే మాల వేసుకున్న పిల్లలు కూడా క్లాస్లో కూర్చోవాలి. సో అలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో శరణంకి ఈవెన్ వాష్రూమ్కి పోయినప్పుడు కాళ్ళు కడుక్కోవడం కానీ, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్నానం చేయాలన్నా కానీ, వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ ఇవన్నీ స్కూళ్ళలో పాటించాలంటే కొంచెం కష్టమైనది. దానికి ఏంటంటే పిల్లలు కూడా ట్రైన్ అయి ఉండాలి. సో దాన్ని ఇమీడియట్ గా మనం తప్పు పట్టేదానికంటే దానికి తగ్గట్టు చర్యలు తీసుకోమని స్కూల్ ఏమన్నా అంటే తీసుకోండి స్వామి, స్కూల్ యూనిఫామ్ వస్తారు, దానికి తగ్గట్టు దానిపైన మనం నల్ల టవల్ వేసుకొని అంటే నా ఉద్దేశంలో ఒక గురుస్వామిగా దీక్ష చేయటంలో మన డ్రెస్ ఎంత ఇంపార్టెంటో దానికంటే మన దేహ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మన మనసులో ఏం లేకుండా చేయగలిగితే మనం యూనిఫామ్ వేసుకోకపోయినా కానీ, నల్ల బట్టలు వేసుకోకపోయినా కానీ, యూనిఫామ్ వేసుకుని పైన టవల్ వేసుకున్నా కానీ మనం చేసే నియమాలు పాటించాలి. నియమాలు పాటించడంలో పర్ఫెక్ట్ గా ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని దీక్షలో పరిపూర్ణత ఉంటే చాలు. మీరు ఇప్పుడు 17 సంవత్సరాలు శబరిమల దర్శనం చేసుకున్నారు స్వామి. అయితే 14 సంవత్సరాలు మీరు మాల ధరించి శబరికి గురుస్వామిగా వస్తున్నారు. అయితే మీకు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గల మీ జీవిత గమ్యంలో ఎలాంటి మార్పులు జరిగాయి? స్వామి చెప్పాలంటే నేను చెప్పాను కదా, కన్యాస్వామిగా వేసుకోక ముందు నాకు ఒక రకమైన భయం ఉండే. సో నేను ఇంత కఠినమైన నియమాలను నేను పాటించగలుగుతానా, నా మనసులో ఎలాంటి కోరికలు కలగకుండా నేను ఉండగలుగుతాను అనుకున్నాను. కానీ అది అయ్యప్ప చెప్పాను కదా, మాల వేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అయ్యప్ప దగ్గర నుంచి పిలుపు అనేది రావాలి. మనకు అది ఉన్నప్పుడే మనం అయ్యప్ప దీక్ష తీసుకోగలుగుతాం. ఆ దీక్ష తీసుకున్న తర్వాత ఒకసారి మనసులో మనం దీక్ష తీసుకున్న తర్వాత మనకు మనసులో ఎలాంటి కోరికలు కలగవు. మన అంటే లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఈ 41 రోజులు ఏదైతే అంటే నేను చెప్పేది ఏంటి అంటే, ఈ 41 రోజులు మనం దీక్ష తీసుకున్న టైంలో ఎలాంటి నియమాలు అయితే పాటిస్తున్నామో అది అంటే చాలామందికి ఒక చెడు అలవాట్లని మానేయడం కోసమనే మాల వేసుకునే వాళ్ళు ఉన్నారు, లేరని చెప్పదు. కానీ వాళ్ళు ఏంటి అంటే ఈ 41 రోజులకే కాకుండా దాన్ని మన జీవితంలో నిత్యం కూడా అది పాటించే విధంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే నేను పర్టికులర్గా ఏంటంటే అది ఉంటుంది. దాని తర్వాత మనం నిత్య బ్రహ్మచర్యం అంటే చేయలేము. మనం సంసారం అన్ని కావాలి. మనం జీవితం అంటే అన్నీ ఉండాలి. సో అది లేకపోయినా ఓన్లీ చెప్పులు వేసుకోకుండా నిత్యం ఉండాల్సిన అవసరం లేదు. బట్ మనం నేర్చుకుంది ఏం నేర్చుకున్నాం? సద్గుణాలు నేర్చుకున్నాం, క్రమశిక్షణ నేర్చుకున్నాము. ఇలాంటివన్నీ కూడా మనం నిత్య జీవితంలో కూడా అది రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మన జీవితం అంటే చాలామంది ఏంటంటే జీవితం ఉన్నంత కాలం నేను కూడా మాల వేసుకుని ఫస్ట్ టైం వేసుకున్న తర్వాత పెద్దపాదం చేశాను. ఫస్ట్ టైమే జ్యోతికి పోయాను. జ్యోతికి పోయేటప్పుడు ఆ నడుస్తున్నప్పుడు నాకు తెలియదు ఇంత దూరం ఇంత డిస్టెన్స్ అని చెప్పేసి. మనకు తెలియక ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని నెత్తిన ఇరుముడి బరువుతోటి అన్ని కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు బాధపడ్డాం, ఏడ్చినాను కూడా. కాకపోతే ఏంటంటే దాని తర్వాత అది వేసుకున్న తర్వాత ఇంక వేసుకోవద్దు జీవితంలో అనే భావన లోపల కలిగింది. కానీ ఆటోమేటిక్గా అది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 1 ఇయర్ కూడా ఆపకుండా వేసినామంటే అయిపోయిందా. మళ్ళీ అంటే ఆ 41 రోజులు దీక్ష చేసిన తర్వాత కూడా బాధ కలుగుతుంది, అరే నేను దీక్ష తీసేయాల్సి వస్తుంది అనే బాధ. సో అదేంటంటే నిత్యం మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే అంటే మనం ఏదైతే ఇక్కడ ఈ 41 రోజులు చేస్తున్నామో అదే కనుక మన జీవితంలో పాటిస్తే అయ్యప్ప దీక్ష అనేది అప్పుడు పరిపూర్ణమైందని నేను అనుకుంటాను. అంటే ఇది 41 రోజులు చేసినాము అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచి నేను వాంతో కొట్లాడతా, నేను అబద్ధాలు ఆడతా, నేను ఇవన్నీ ఏం పాటించాను అనుకున్నప్పుడు ఈ దీక్షలో పరిపూర్ణత ఉండదని నేను కోరుకుంటాను. సో ముఖ్యంగా మీరు మాల ధరించారు కదా, అయ్యప్ప మాల ధరించడానికి కానీ ఈ విధంగా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు వేసుకునే కన్యాస్వాములకు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అంటే, మీరు 41 రోజులు దీక్ష చేయాలనుకున్నప్పుడు, దీక్ష చేసుకుంటున్నప్పుడు మీరు ఎంత అంటే ఏది లేకుండా ఊరికనే దీక్ష చేస్తాం, నల్ల బట్టలు వేసుకొని తిరుగుతాం అనేది ఎవరు అనుకోరు. వాళ్ళు ఖచ్చితంగా మనసులో ఒక కోరిక ఉంటుంది, వాళ్ళకి స్ట్రెస్లో ఉండొచ్చు, అన్ని వాళ్ళకున్న సమాజంలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నిటితో కలిసి వాళ్ళకు దేవుని పైన ఉన్న నమ్మకంతో వాళ్ళు దీక్ష చేసుకోవాలి. దీక్ష ఎంత నమ్మకంతో అయితే దేవుని పైన ఎంత నమ్మకంతో అయితే మనం దీక్ష చేస్తున్నామో అదే నమ్మకంతో 41 రోజులు మనం దేవునికి టైం ఇచ్చుకొని మనం అట్లీస్ట్ డే మొత్తం అవసరం లేదు. మనకు ఉదయం 4 గంటలకు లేస్తే మన 6-6:30కు మనకు మొత్తం పూజలు అయిపోతాయి. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని 7-7:30కు అయిపోతుంది. మన రెగ్యులర్ యాక్టివిటీస్ మనం వెళ్ళిపోవచ్చు. మన డ్యూటీ, మన ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం చేసుకోవచ్చు. మన సాయంత్రం పూట మన పూజలు చేసుకొని మనకి ఎప్పుడైతే పూజలు జరుగుతాయో మ్యాక్సిమం నైట్ పూజలు జరుగుతాయి, మధ్యాహ్నం పూజలు ఉన్నాయి, మనకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పూజలు అటెండ్ కావటం కానీ అలాగే దైవ దర్శనాలు చేసుకోవడం కానీ అట్లీస్ట్ ఒక 3 కన్యాస్వాములు ఇంకొక 3 పుణ్యక్షేత్రాల్లో నిద్ర చేయటం కానీ
పూజకు కూడా చాలా మంది ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ టైంకి పోయినా భిక్ష టైంకి పోతామా భిక్ష చేసి వచ్చినామని కాకుండా ఎక్కడ పూజ జరుగుతున్నా కానీ అక్కడ పూజకి వెళ్ళేసి వాళ్ళు పిలిచినా పిలవకపోయినా పూజ ఉంది అని తెలిసే చాలు మనం వెళ్ళాలి. మన వంతు మనం సహాయం చేయాలి. సహాయం అంటే వస్తు రూపాన సహాయం కాదు, మనం అక్కడ పోయి పని చేయాలి. సో మనకు ఆ పని చేసినప్పుడు పూజ స్టార్టింగ్ నుంచి చూసినప్పుడు ఒక్కొక్క పూజ దగ్గర ఒక గురుస్వాములు వస్తారు. వాళ్ళు గురుస్వాములు చేసే పూజా విధానం తెలుస్తుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ వాళ్ళు ఆ పూజలోనే చెప్తారు. సో అవన్నీ అవి తెలుసుకున్నప్పుడే మనకి ఏంటంటే ఈ 41 దీక్ష చేస్తున్నామనంటే ఆ దీక్ష మనం ఎందుకు చేస్తున్నాము, మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం, మనలో ఉన్న చెడు గుణాలు ఏంటి, మనం ఏం వదలాలనుకుంటున్నాము, ఏం గుణాలు వదిలేయాలనుకుంటున్నాము, ఇవన్నీ మనకు ఆ పూజలో కూర్చున్నప్పుడు పూజలో చూసినప్పుడే పూజలు అటెండ్ అయినప్పుడే మనకు తెలిసిపోతుంది అన్నట్టు. సో అది ఖచ్చితంగా పాటించాలి. అది ఒకటి. ఇది అయిపోయిన తర్వాత ఏమైపోతే 41 రోజులు దీక్ష అయిపోయింది, ఇరుముడి కట్టుకున్నామా పోయినామా వచ్చినామా అనేది కాకుండా మనం ఎప్పుడనేది అయ్యప్పలో ముఖ్యమైనది ఏంటంటే నామస్మరణం. అయ్యప్ప నామస్మరణం అనేది తారక మంత్రం. అంతకు మించిన తారక మంత్రం ఇంకోటి ఉండదు. అయ్యప్ప నామస్మరణమే తారక మంత్రం కాబట్టి మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ అయ్యప్ప నామస్మరణమే చేస్తూ ఉంటారు. సో చాలామంది ఏంటంటే అక్కడ పోయిన తర్వాత పంబలో దిగినామా, అబ్బా స్వామి నాకు గంటలు అయిపోయింది, నాకు అర్ధ గంటలు అయిపోయింది, నేను ఉరకాలి, నేను వచ్చేయాలి అనేది కాకుండా ఈవెన్ మనం పంబ నుంచి ఎప్పుడైతే సన్నిధానానికి వెళ్తున్నామో కూడా దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. అంటే మనం ఎంతసేపు ఉన్న అయ్యప్ప నామస్మరణం చేసుకుంటూ అవసరమైతే భజనలు చేసుకుంటూ వెళ్తే నీకు ఆ పెయిన్ అనేది తెలియదు. సో మనం ఎక్కేటప్పుడు మనం 5 కిలోమీటర్లు మెట్లు ఎక్కుతున్నామని అంటే మనకు ఖచ్చితంగా బాధ, మన కాళ్ళకు పాదరక్షలు లేకుండా ఎక్కుతాం కాబట్టి ఆ పెయిన్ అనేది తెలియకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. కంపల్సరీ కీర్తనలో భజనలు చేసుకుంటూ వెళ్తే మనకు ఈజీ అయిపోతుంది. తర్వాత ఇంత దూరంలోకి 41 రోజులు ఇంత కఠినమైన దీక్ష చేసి మళ్ళీ పంబ నుంచి మనం నడుచుకుంటూ అక్కడికి వెళ్ళేసి అన్ని చేసిన తర్వాత ఏమైపోద్ది అంటే సన్నిధానం ముందరికి వెళ్ళిపోయిన తర్వాత 18 అంబడి ఇక్కడ తోసుకొని వెళ్ళిపోతుంది. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ధన్ను మనకి తోసేసుకొని వెళ్ళిపోతాం. అలా కాకుండా మన క్రమశిక్షణ, ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కేరళ గవర్నమెంట్, పోలీసు వాళ్ళు, వాటితో పాటు మన క్రమశిక్షణ, మన 41 రోజుల్లో మనం నేర్చుకుంది ఏంటి, క్రమశిక్షణ నేర్చుకున్నాం. సో ఆ క్రమశిక్షణ అనేది అక్కడ కూడా పాటించి మనం నిదానంగా తోసుకోకుండా వెళ్ళేసి 18 అంబడి మంచిగా మొక్కుకొని ప్రతి మెట్టుకి మొక్కుకొని దర్శనం చేసుకొని పక్కకు వచ్చేసేసి మనం ఇరుముడి సమర్పించుకొని నెయ్యి అనేది అక్కడ సమర్పించుకొని నెయ్యి అభిషేకం నెయ్యి తీసుకొని మనం మాలికాపురం దర్శనం చేసుకొని అది కూడా దర్శనం చేసుకొని వచ్చి ఈ దీక్ష కూడా ఎప్పుడైతే పరిపూర్ణం అవుతుందంటే మనం ఎక్కడైతే సన్నిధానం పెట్టుకున్నామో ఆ సన్నిధానంకి మళ్ళీ తిరిగి వచ్చి సన్నిధానంలో పూజ చేసుకొని మనం తీసుకొచ్చుకున్న నైవేద్యం అక్కడ ప్రసాదాలు అయితే తెచ్చుకుంటామో అది దేవునికి సమర్పించుకొని మన ఇరుముడి బియ్యం కూడా మనం నైవేద్యం వండుకొని ఆ నైవేద్యం పెట్టి మాల తీసినప్పుడే మాల కంప్లీట్గా మన మాలధారం నుండి కంప్లీట్ అవుతుంది. అప్పుడు సార్ మీరు చివరిగా ఇప్పుడు మీరు అయ్యప్ప మాలకు సంబంధించి శరణాలు చెప్పండి. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. గణపతి సోదరనే సుబ్రహ్మణ్య సోదరనే మాలికాపురోత్తం మంజుమాతాయే శరణమయ్యప్ప. మాలికాపురోత్తం వచ్చేసి మనకు అయ్యప్పకు అపర భక్తురాలు. అయ్యప్పని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. సో అయ్యప్పని పెళ్లి చేసుకోవడానికి అయ్యప్ప ఒక కండిషన్ పెడతాడు అన్నట్టు. సో ఏ సంవత్సరం అయితే నా దగ్గర కన్యాస్వాములు అంటే ఫస్ట్ టైం వేసుకునే కన్యాస్వామి ఎవరైతే రాకుండా ఒక్క కన్యాస్వామి కూడా రాకుంటున్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. సో అయ్యప్పని ఏంటంటే కన్యాస్వామి అనేది డైరెక్ట్ అయ్యప్ప రూపంలో చూసుకుంటాం అన్నట్టు. కన్యాస్వామికి చాలా పవిత్రం, అంటే చాలా పవిత్రంగా భావిస్తాము. సో కన్యాస్వాములు దయచేసి మళ్ళీ చెప్తున్నాను, కన్యాస్వాములు మీరు మితంగా మాట్లాడండి. మిమ్మల్ని చాలా పవిత్రంగా కొలుస్తారు కాబట్టి మీరు చాలా మితంగా మాట్లాడాలి. ఎవరు దేంట్లో ఇన్వాల్వ్ కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి గురుస్వాములు చెప్పినట్టు గురుస్వాముల దగ్గర నుంచి మీరు అన్ని ఇన్పుట్స్ తీసుకొని 41 దీక్ష చేసి తిరిగి ప్రయాణం చేసి వచ్చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయని చెప్పేసి. ఓకే స్వామి, మీ అయ్యప్ప మాలకు సంబంధించి అదేవిధంగా శబరిమల దర్శనం గురించి క్లుప్తంగా వివరించారని, మంచి సందేశం అందించారని జిఆర్ విధాత ద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే స్వామి. స్వామి శరణమయ్యప్ప.